హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టించారు. పిల్లలు మధ్యతరగతి పిల్లలని చూడకుండా మనం చూసాం హైడ్రాలో ఒకసారి ఒక అమ్మాయి నా పుస్తకాలు తెచ్చుకుంటాను, మా నాన్న కొనిచ్చిన ఫ్లాస్క్ తెచ్చుకుంటానని ఆ చిన్న పసిపాప కన్నీళ్లు పెడుతుంటే కూడా వీళ్ళ హృదయం కరగలేదు. పేదల ఇండ్లు, మధ్యతరగతి ఇండ్లు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారు. మాకు అన్ని అనుమతులున్నాయి, ఇగో ప్రభుత్వమే మా ఇంటికి అనుమతి ఇచ్చింది, మేము హౌస్ ట్యాక్స్ కడుతున్నాం, మా ఇల్లు కూలగొట్టొద్దని సాక్ష్యాధారాలు చూయిస్తుంటే కూడా ఇండ్లన్నీ కూలగొట్టారు, విధ్వంసాన్ని సృష్టించారు. చివరికి ఏమైంది? ప్రజల్లో తిరుగుబాటు వస్తే, నిరసన పెరిగితే నాలుక గరుచుకొని ఇక కూలగొట్టమంటారు. ఇప్పుడు ఏమంటుండ్రు? ఎవరైతే ఇళ్లల్లో ఉంటున్నారో వాళ్ళని కూలగొట్టం, కొత్తగా కట్టేవి మాత్రమే కూలగొట్టము అంటున్నారు. మరి కూలగొట్టిన వాళ్ళ సంగతి ఏంటి? ఇలా విధ్వంసం జరిగింది కదా, చాలామంది ఇండ్లు కూలగొట్టి రోడ్డు మీదకి తెచ్చినావు కదా, మరి ఆ కూలిన ఇండ్లకు ఎవరు నష్టపరిహారం ఇస్తారు? కూలిన ఇండ్లకు ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళు అనుభవించిన క్షోభకు ఎవరు బాధ్యత వహిస్తారో ఇలా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కొద్దివే అయిపోయాయి, మరి వాళ్ళ ఆ ఇండ్లు వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చింది. బ్యాంకులలో వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు కిస్తీలు కడుతున్నారు, పైగా ఇల్లు కిరాయికి తీసుకొని నడి రోడ్డు మీదకి ఆ కుటుంబాలు తెచ్చినవే. ఇది నీ అనాలోచిత చర్య, నీ తొందరపాటు చర్య, నీ ఆగమాగం చర్యల ఫలితంగా కొన్ని వందల మంది పేద కుటుంబాలను రోడ్డు మీదకి తెచ్చావు. ఇక మూసి ఈ రేవంత్ రెడ్డి రాగానే కొత్తలో ఒకటి లంక బిందెల కథ చెప్పాడు, మీ అందరికి గుర్తే ఉంటుంది. రేవంత్ రెడ్డికి ప్రభుత్వం అంటే లంక బిందెలు తవ్వుకోవడమే తెలుసు రేవంత్ రెడ్డికి. అందుకే ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు మూసీ నదిలో మూసీ సుందరీకరణ పేరిట నిజంగా లంక బిందెల్ని ఎలా తెచ్చుకోవాలని ఆయన ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. లంక బిందెల కోసమే మూసీ ప్రాజెక్ట్ చేపట్టిండి. ఇది మూసీ ప్రక్షాళన పథకం కాదు, ముమ్మాటికి మూటలు వెనకేసుకునే పథకం ఇది. మూసీని ప్రక్షాళన చేయడమే నిజంగా నీ లక్ష్యమైతే నీళ్లు శుభ్రం చేసే దగ్గర నీ ప్రయాణం ప్రారంభం కావాలి. నీళ్లు శుభ్రం చేసే దగ్గర నీ ప్రయాణం ప్రారంభం కావాలి. నదిని ప్రక్షాళన చేయడం అంటే నదిలోకి మురికి నీళ్లు పోకుండా చేయి. నదిలోకి కేసీఆర్ గారు డిపిఆర్ తయారు చేసిన విధంగా కొండ పోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లు తెచ్చి నదిలో పోయి. కానీ నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసినావు? నదిని ప్రక్షాళన చేసే దగ్గర చేయలే, నువ్వు ఇండ్ల కూల్చివేలతో నువ్వు ప్రారంభం చేసినావు.